హలో అండి, వెల్కమ్ టు లతాస్ డిజైనర్ బొటిక్. ఇవాళ మనం లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. లైనింగ్ బ్లౌజ్ ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేద్దాం. ఇప్పుడు లైనింగ్ని ఇలా వేసుకోండి. ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలా చూసుకోండి. ఇలా ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలా చూసుకోండి. ఓపెన్స్ బయటికి ఉండేలా చూసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో, ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. కొలత బ్లౌజ్ తీసుకొని దాన్ని మన భుజంని మిడిల్లోకి ఫోల్డ్ చేయాలండి. రైట్ సైడ్ అయినా పర్లేదు, లెఫ్ట్ సైడ్ అయినా పర్లేదు. భుజంని మధ్యలోకి ఫోల్డ్ చేసి అక్కడ నుండి ఆ కింద డాట్ ఉంటుంది కదండి, దాని వరకు ఎంత వచ్చిందో మెజర్ చూసుకోవాలి. ఇప్పుడు పావుతక్కువ 14 ఉందండి దీని మెజర్ వచ్చి. సో ఇప్పుడు మనం కిందకి ఒక ½ ఇంచ్, పైనకి ఒక ½ ఇంచ్ కోసం మనం ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తున్నానండి. నేను మార్జిన్ కోసం, ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. పావుతక్కువ 14 ఉంటే పావుతక్కువ 15 పెడుతున్నానండి. 1 ఇంచ్ ఇలా యాడ్ చేసుకోవాలి. మీరు కింద ½ ఇంచ్, పైన ½ ఇంచ్ యాడ్ చేసుకున్నా పర్లేదు, కానీ నేను మాత్రం ఇప్పుడు మీకు చూపించేది 1 ఇంచ్. మనం తీసుకున్న లెంత్కి టోటలీ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము కుట్ల కోసం. ఇప్పుడు షోల్డర్ ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలాగా. ఇప్పుడు షోల్డర్ మెజర్ ఎలా పెట్టాలో చూద్దాం. ఇలా కరెక్ట్గా కొలత బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా పెట్టుకొని షోల్డర్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. 11 ఉందండి. మామూలుగా ఇది 36 సైజ్ బ్లౌజ్ అండి. 36 సైజ్ బ్లౌజ్ వాళ్ళకి 11 ఇంచెస్, దాదాపు 90% 5.5 11 ఇంచెస్ తీసుకోవాలండి. మనం డబుల్ ఫోల్డ్ వేసాం కాబట్టి ఇప్పుడు 5.5 పెట్టుకోవాలి. 5.5 ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ప్లస్ హాఫ్ షోల్డర్, మీకు ఒకవైపు భుజము ఎంత ఉందో కొలుచుకోవాలి. రెండు వైపులా సేమే ఉంటాయి. ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. మళ్ళీ కుట్ల కోసం అటు పావు ఇంచ్, ఇటు పావు ఇంచ్ కోసం ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు బ్యాక్ నెక్ ఇలా నెక్ స్టార్టింగ్ నుండి భుజం దగ్గర నుండి అక్కడికి మెజర్ తీసుకోవాలి. నెక్ ఎంతవరకు ఉందో అంతవరకు. దీనికి 8 ఇంచులు ఉందండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి నెక్ సైడ్, అక్కడ నుండి కిందికి 8 ఇంచులు. మీకు ఎంత ఉంటే అంత, కొలత బ్లౌజ్కి ఎంత ఉంటే అంత మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ ఎంత ఉందో పైన కింద కూడా మనం నెక్ సేమ్ మెజర్ పెట్టాలి అక్కడ కూడా. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకోవాలి కిందికి స్ట్రైట్గా. ఈ డాట్ని పైన మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోండి. బాక్స్ లాగా అవుతుంది. దాంట్లోనే మనం నెక్ కట్ చేసుకోవాలి, నెక్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు చంక డౌన్ తీసుకోవాలి. దానికోసం మనం కొలత బ్లౌజ్ని ఇలా వేసుకొని
మీరు ఇలా 6 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు 36 బ్లౌజ్కి. కొలత బ్లౌజ్కి కూడా మెజర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి 6 ఇంచెస్ ఇట్లా మనం ఇలా మార్కింగ్ చేసుకుంటాం కదండి, ఇలా 6 ఇంచెస్ సేమ్ చంక డౌన్ ఇలాగే మెజర్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. 6 ఇంచెస్ ఒక లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం మనం ఒక 1.5 ఇంచ్ తీసుకోవాలండి. 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఆమ్ రౌండ్ ఎలా గీయాలంటే మీకు ఈ కర్వ్ స్కేల్తో ఈజీగా కర్వ్ చక్కగా వస్తుందండి. ఇలా పెట్టుకొని ఇలా గీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ ఎంత ఉంది అనేది ఉక్సుల పట్టీ వైపు, ఉక్సుల పట్టీ నుండి చంక భాగం కింది వైపు వరకు ఎంత ఉంది అని చూసుకోవాలి. ఎంత వచ్చిందండి? 9 ఇంచెస్ ఉంది. 9 ఇంచెస్ అంటే 36 బ్లౌజ్ అండి, 36 సైజ్ బ్లౌజ్. సో మనం ఇప్పుడు ఇక్కడ ఆమ్ హోల్ కింద 9 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలి. ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ కోసం, ఎక్స్ట్రా కుట్ల కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టం, అది 1.5 ఇంచెస్ తీసుకోవచ్చు, 2 ఇంచెస్ తీసుకోవచ్చు మార్జిన్ అయితే. నేనైతే 2 ఇంచెస్ తీసుకున్నానండి. సేమ్ ఇక్కడ ఎంత పెట్టినామో కింద కూడా నడుం దగ్గర కూడా అంతే, సేమ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇప్పుడు లైన్ డ్రా చేసుకోండి. దాన్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు నెక్, రౌండ్ నెక్ అండి ఇది. దీనికి ఒక 1/2 ఇంచ్ జాయింటింగ్ పాయింట్ నుండి ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోవాలి. అక్కడ నుండి ఇప్పుడు కర్వ్ స్కేల్ ఉంటుంది కదండి, మళ్ళీ కర్వ్ స్కేల్తో ఇలా కర్వ్ గీసుకోవాలి. ఇప్పుడు కట్ చేద్దాం. కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. మార్కింగ్ ఎక్కడికైతే పెట్టుకున్నామో అక్కడ వరకు. ఇప్పుడు ఇటు సైడ్ హ్యాండ్స్కి తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఈ వైపు ఈ చివరికి హ్యాండ్స్కి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు కొలత బ్లౌజ్ని తీసుకొని రివర్స్లో తీసి ఎంత ఉంది అని మార్కింగ్ చేసుకోవాలి. కింది వైపుకి ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం, పై వైపుకి కూడా ఇలా ఖర్చు ఇలా కరెక్ట్గా అనుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కూడా తీసుకోవచ్చు మీరు. హ్యాండ్ని పొడవు ఇలా కొలుచుకొని
టేప్తో మెజర్ చేసి క్లాత్ పైన కూడా సేమ్ మెజర్ అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఈ బ్లౌజ్ వాళ్ళు 1/2 ఇంచ్ పెంచమన్నారని ఇంకొక 1/2 ఇంచ్ లెంత్ ఎక్కువ తీసుకున్నానండి. ఇప్పుడు లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడికి కింది నుండి మనం ఎంత పెట్టామో ఇటు సైడ్ కూడా సేమ్ అంతే పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ అనేది 3 ఇంచెస్ అండి. ఏ హ్యాండ్స్కైనా 3 ఇంచెస్ పైనుండి పై లైన్ నుండి మనం పైన లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ నుండి ఒక 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది హ్యాండ్ డౌన్ కోసం అండి. మనకు లోపల చంక ఇటు సైడ్ ఉంటుంది కదండి, అది దానికోసం. ఇప్పుడు ఇక్కడ నుండి త్రీ ఇంచెస్ కిందికి తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకున్నారు కదా. నెక్స్ట్ మనం హ్యాండ్ డౌన్ ఎలా తీసుకోవాలంటే, మనం ఈ చంక భాగం దగ్గర నుండి ఈ భుజం వరకు హ్యాండ్ ఎంత ఉన్నది చూసుకోవాలి. 7.5 ఉందండి. సో ఆ 7.5ని ఇట్లా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి ఇక్కడ ఒక 1.5 ఇంచ్ తీసుకోవాలి. అక్కడ నుండి కర్వ్ స్టార్ట్ అవుతుంది. మనం కర్వ్ లాగా గీయాలి. ఇప్పుడు 7.5 ఇక్కడ వరకు వచ్చిందండి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. మీకు ఫస్టే కర్వ్ గీయడం రాకపోతే తర్వాత హ్యాండ్ లూజ్ కిందిది హ్యాండ్ లూజ్ని ఇలా తీసుకోవాలి. 5.5 ఉందండి. దానికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ప్లస్ 2 ఇంచెస్ మనం మార్జిన్ తీసుకోవాలి ఎక్కువగా. అక్కడ ఎంతైతే మార్జిన్ తీసుకున్నామో బ్యాక్ పార్ట్లో ఇక్కడ కూడా సేమ్ హ్యాండ్కి కూడా 2 ఇంచెస్. అక్కడ 1.5 తీసుకుంటే ఇక్కడ కూడా 1.5 తీసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి. ఆ పాయింట్ని ఈ పాయింట్ని కలుపుతూ ఇక్కడ కొంచెం ఒక చిన్న అతుకు వస్తుందండి. ఇక్కడ క్లాత్ సరిపోలేదు. అతుకెలానో నేను మీకు కుట్టేటప్పుడు చూపిస్తాను. ఇలా ఇక్కడ నుండి 1.5కి ఒక మార్క్ పెట్టాము కదండి, అక్కడ నుండి ఇలా కర్వ్ ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి ఆ మార్కింగ్ వెంబడి. అక్కడ ఓపెన్ చేసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కోసం మనం క్లాత్ని రివర్స్ వేయాలి. మన సైడ్ ఓపెన్ ఉండేలాగా ఇలా వేసుకోవాలి. అప్పుడే క్రాస్ బ్లౌజ్ నీట్గా వస్తుందండి. ఓపెన్స్ మన సైడ్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఇలా వేసుకోవాలి క్రాస్గా. క్రాస్ ఎలా అంటే ఇలా ఇలా లాగి చూసుకున్నప్పుడు మనకు క్రాస్ ఇలా రావాలి. ఇలా ఇప్పుడు ఇది ఫుల్ క్రాస్ బ్లౌజ్. దీనికి ఇలా ఇక్కడ మనకు ట్రయాంగిల్ షేప్లో కనబడాలండి. ఇది వేసుకున్నప్పుడు పైన ట్రయాంగిల్ లాగా కనబడితే ఫుల్ క్రాస్ బ్లౌజ్ నీట్గా ఉంటుంది. వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది ఫుల్ క్రాస్ బ్లౌజ్. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ దీన్ని మార్కింగ్ చేసుకోండి. దీన్ని వేసి ఇలా దీని వెంబడే మార్కింగ్ చేసుకోండి.
ఇప్పుడు మార్క్ రన్నర్ ఉంటుంది కదండి, దాన్ని నెక్ దగ్గర ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కింద గీయాలంటే ఒక మార్క్ చేసుకోండి. దీనిలాగా మార్క్ రన్నర్తో ఇలా గీసుకోండి. ఇలా ఇప్పుడు అక్కడ చిన్న మార్క్ పడుతుందండి. అప్పుడు దానిపై నుండి మనం స్కేల్ పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి. నెక్ దగ్గర కూడా అదే మార్క్ వెంబడి మనం లైన్ డ్రా చేసుకోవాలి. ప్లస్ ఫ్రంట్ నెక్ ఎంత ఉంది అని కొలుచుకోవాలి. ఇలా పెట్టుకొని చూసుకుంటే మనకు నెక్ వచ్చి 6.5 ఉందండి. సో పైనుండి 6.5కి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. కరువు స్కేల్తో ఇలా కరువు చక్కగా గీసుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ కొంచెం ఒక 1/2 ఇంచు లోపల నుండి మార్క్ డ్రా చేసుకోండి. ఇలా ఇప్పుడు ఫ్రంట్ భాగం పొడవు ఎలా కొలుచుకోవాలంటే ఈ భుజం దగ్గర నుండి కింది వరకు భుజాన్ని మధ్యలోకి మలిచి భుజం దగ్గర నుండి మెయిన్ డాట్ ఉంటుంది కదండి, అక్కడి వరకు ఎంత ఉంది అనేది కొలుచుకొని మార్కింగ్ చేసుకోవాలి. దానికి ఒక 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా కలుపుకోవాలి. పైనుండి ఇలా అయినా పెట్టుకోవచ్చు, కింది నుండి 2.5 అయినా తీసేసుకోవచ్చు అండి. వెనుక భాగం వేసి మార్కింగ్ చేసుకొని ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ తీసేసుకున్న ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ల పట్టీ వైపు నుండి కొలుచుకొని లెంత్ ఎంత ఉన్నది మార్కింగ్ చేసుకోవాలి. త్రీ అండ్ హాఫ్ వచ్చిందండి, 4.5 పెట్టాను నేను. ప్లస్ ఇక్కడ నుండి ఇక్కడ మన చేతి వేళ్ళు 4 వేళ్ళు వదిలిపెట్టి అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. టేప్తోనైతే 4 ఇంచెస్. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైనకి మార్కింగ్ చేసుకొని ఈ లైన్ని ఆ లైన్ని కలుపుతూ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు లోపల చంక మార్కింగ్ చేసుకుందాం. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో నాకు పెట్టండి. ఇలా రన్నర్తో ఒకసారి
మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కోసం గీసుకున్నాం కదండి, దాన్ని మళ్ళీ మీకు అర్థం కావడానికి కోసం మళ్ళీ గీస్తున్నాను నేను. ఇలా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా మార్కింగ్ గీసుకోండి. ఇప్పుడు లోపల చంక ఒక 1/2 ఇంచ్ గీసుకొని కర్వ్ స్కేల్తో ఇలా డ్రా చేసుకోండి. ఇలా ఇప్పుడు కట్ చేసేద్దాం. మీకు అర్థం అవ్వకపోతే నాకు కామెంట్స్ రూపంలో కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా. ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు లైనింగ్ పార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఇప్పుడు ఇక్కడ సమానంగా పెట్టుకొని ఫస్ట్ మనం నడుం పట్టీ కోసమని ఇక్కడ కోర్ ఉంటుంది కదండి, ఒక 1.5 ఇంచ్ లెంత్తోని స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. మనం 1.5 ఇంచ్ లెంత్ మనకు బ్యాక్ పార్ట్లో నడుం పట్టీ కోసం వేయాలి కదండి. ఇది కోర్ ఉంటుంది కాబట్టి దీనికి ఇంకా వన్ సైడ్ మలవాల్సిన అవసరం లేదు. ఇలా మార్కింగ్ చేసుకోండి. ఈ పీసే మనకు నడుం పట్టీకి యూజ్ అవుతుంది. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టండి. నెక్స్ట్ షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ కోసం మనం కొలత బ్లౌజ్ని తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా హుక్స్ల వైపు వేసుకోవాలి. హుక్స్ల పార్టీ వైపు ఇలా వేసుకొని సేమ్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి. టేప్తో మెజర్ చేసి కూడా మార్కింగ్ పెట్టుకోవచ్చు. అది ఎలానో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇది కొలత బ్లౌజ్తోని ఎంత లెంత్ ఉన్నది చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ నుండి ఒక కర్వ్ లాగా డ్రా చేస్తూ ఈ డాట్ని కలపాలి. ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ కదండి, దీనికి లైనింగ్తో 4 షేప్ బెల్టులు కావాలి. ఇప్పుడు ఇలా ఇక్కడ ఒక పీస్ తీసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ క్లాత్ దీన్ని ఇందులో డిజైన్ ఇలా వచ్చిందండి. సో మనం ఈ క్లాత్ని ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ ఈ కోర్ దగ్గర కట్ చేసేయాలి. మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీస్ని దీనిపైన వేసి
కట్ చేసుకోవాలి. ఇలా సేమ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోండి. కొంచెం కటింగ్ అటు ఇటు అయినా కూడా లైనింగ్తోని మనం లైనింగ్ అటాచ్ చేసినప్పుడు ఆ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్ రౌండ్ కట్ చేసిద్దాం. ఇలా బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ని ఇలా వేసి చూస్తే సరిపోవట్లేదు కదండి మన క్లాత్. సో ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేద్దాం. డబుల్ ఫోల్డ్ చేసి ఇలా క్లోజ్డ్ పార్ట్ ఇటు సైడ్ వేసుకోవాలి. ఇలా ఇలా వేసుకొని ఎంత ఉందో అంతే కట్ చేసుకోవాలి. ఇక్కడ క్లోజ్డ్ పార్ట్ని ఓపెన్ చేయాలి. దీనికి కూడా కొంచెం అతుకు వస్తుంది. అది ఎలాగో నేను కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఇలా క్రాస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంత ఉన్నది అలాగే దీన్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ షేప్ బెల్ట్ మనం లైనింగ్ పీసెస్ని వేసుకొని కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్వి 4 పీసెస్ కావాలండి. మెయిన్ బ్లౌజ్ క్లాత్వి 2 పీసెస్ అలా కట్ చేసుకోవాలి. సో ఇలా లైనింగ్ బ్లౌజ్ కట్ చేయడం అయితే కుట్టడం ఎలాగో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.